చంద్రబాబు నితీష్ చేతిలో మోదీ ఫ్యూచర్. ఓటర్ల తీర్పు మామూలుగా లేదు. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం విడుదలైన లోక్సభ ఫలితాలలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి 292 సీట్లు గెలుచుకుంది. అయితే బీజేపీ నేతలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన స్థాయిలో ఎన్డీఏ సీట్లు గెలుచుకోలేకపోయింది. బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలిచింది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఊహించని స్థాయిలో పుంజుకుంది. చాలా చోట్ల ఓట్ల శాతం, సీట్ల సంఖ్యను పెంచుకుంది. మరోవైపు బీజేపీ కొన్ని కీలక రాష్ట్రాలలో ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దేశంలోని 2 అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ పతనమైంది. పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగింది. కీలక రాష్ట్రాలలో ఓట్లు రాకపోవడంతో బీజేపీ ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జేడీయూ పార్టీలు కీలకం కానున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఈ 2 పార్టీల మద్దతు అవసరం. దీంతో ఇప్పుడు అందరి చూపు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ పై పడింది. ఈ 2 పార్టీల సహకారంతో ఎన్డీఏకి దాదాపు 30 సీట్లు లభించాయి. గతంలో చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన వాళ్లే. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అద్భుత ప్రదర్శన చేసింది. అఖిలేష్ యాదవ్ అన్ని తానై పోరాడి 36 స్థానాలు గెలుచుకున్నారు. బీజేపీ 33 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకుంది. యూపీలో బీజేపీ దాదాపు 70 సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాస్తవ ఫలితాలు వేరువేరుగా ఉన్నాయి. మాయావతి బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మహారాష్ట్రలో కూడా బీజేపీకి కలిసి రాలేదు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీసీ, మహావికాస్ అఘాడీ కూటమి ఊహించని దానికంటే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల్లో చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు గాంధీ కుటుంబ విధేయుడు కిషోర్ లాల్ శర్మ చేతిలో ఓడిపోయారు. తిరువనంతపురంలో త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ పై శశి థరూర్ విజయం సాధించారు. కేరళలోని త్రిచూర్లో తొలిసారిగా బీజేపీ విజేతగా నటుడు సురేష్ గోపి నిలిచారు. ఇక్కడ త్రిముఖ పోరులో కాంగ్రెస్ ఓటమి పాలైంది. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ ప్రభావం మొదటిసారి తగ్గిందనే సంకేతాలు స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్టర్లను భయపెట్టాయి. గతంలో విభేదాలు ఉన్న స్థానిక పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. మోదీ అధికారంలో ఉన్న దశాబ్దం తర్వాత పాలసీ మేకింగ్ లో కొంత అనిశ్చితి ఉండవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.